హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. మా వారికి అయితే సాటర్డే వచ్చేసరికి ఫిస్ట్లో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయితే కనుక ఇంకా నెక్ దగ్గర వేసిన క్యానులా సెట్ అవ్వలేదని చెప్పి వేరే చోట క్యానులా అనేది వేయించాం కదా, అది వేయించడానికి స్ట్రగుల్ అనేది మామూలుగా అవ్వలేదు. 4 days నరం వెతికినా కూడా 4 times ట్రై చేసి ఆ స్ట్రగుల్ పడి అది నరము స్కానింగ్ చేసి చూసి వేశారనమాట. చాలా పెయిన్ అనేది తను ఫీల్ అయ్యారు. చాలా పెయిన్ఫుల్ అనమాట. ఇలాంటి కష్టాలు అనేది అసలు ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ హెల్దీ ఫుడ్ తినండి. మ్యాక్సిమం బయట ఫుడ్స్ అన్నీ మనం అవాయిడ్ చేయడమే బెటర్ అండి. బయట కలిపే ఎసెన్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే అసలు ఈరోజు ఉన్న హెల్త్ ఇష్యూస్కి వీటన్నిటికీ కూడా మనం బయట నుంచి కంటే కూడా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తింటే హెల్త్ అనేది ఇంకా ఎక్కువ కాలం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మదర్ అండ్ డాటర్కి yellow and pink కాంబినేషన్లో ఫారెన్లో ఉంటారు వీళ్ళు. వాళ్ళ కోసం నేను ఇట్లా స్పెషల్గా అయితే డిజైన్ చేశాను. ఈ పాపకి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, 2 బ్లౌజ్ పీసెస్ తోటి ఫ్రాక్ అయితే డిజైన్ చేశానని చెప్పి ఆ ఫ్రాక్ అనమాట వేసుకొని చాలా నచ్చిందని చెప్పి తను అసలు ఆ ఫ్రాక్ అయితే తీయడానికి కూడా ఇష్టపడదని చెప్పారు ఆంటీ గారు. నాకు భలే అనిపిస్తుంది, నాకు ఇంత నచ్చింది అతనికి ఫ్రాక్ అని. ఇది వచ్చేసరికి 1 side ఓవర్ కోట్ నేను స్టిచ్చింగ్ చేశాను కదా, ఆ ఓవర్ కోటు చిన్న రీల్ అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెట్టాను. బాగా ఫేమస్ అయిపోయింది. 6 lakhs వ్యూస్ కూడా వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ అనేది బాగా ఫేమస్ అయింది. మీకు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా ఒకసారి నా ఇన్స్టా లింక్ని ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు ఇన్స్టాలో కూడా నన్ను మెసేజ్ చేస్తే నేను ఇది ఎలా కుట్టుకోవాలి ఏంటనేది వీడియో కూడా పెట్టాను కదా, ఆ వీడియో లింక్ కూడా నేను పైన ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి చిన్న ఛానల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే నాకు మీ ఛానల్ మీ అందరి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యి కొంచెం యూట్యూబ్ ద్వారా కూడా మనీ వస్తుందని చెప్పి నేను ఆశపడుతున్నాను. అందుకోసం మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ ఇలాంటివి డిజైనర్ కలెక్షన్స్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎన్నో ఛానల్స్ చూస్తూ ఉంటారు, నా ఒక ఛానల్ని మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకొని అందరూ ఎక్కువ మందికి షేర్ చేస్తే నాకు మీ అందరి వల్ల కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరంతా కూడా. అందుకు ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఫినాన్షియల్గా కూడా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేసి వీడియోస్ చూసి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్న మీరు ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు కుట్టిన బ్లౌజ్ కలెక్షన్స్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను తప్పకుండా ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంటు వేరేవి స్టిచ్చింగ్ చేసి పెట్టడానికి టైం అయితే సెట్ అవ్వట్లేదు. ఒక్కసారి హెల్త్ అనేది ఆపరేషన్ చేసి మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత నేను త్వరలోనే వీడియోస్ అనేవి స్టిచ్చింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను, కటింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. మీరు అవన్నీ కూడా ఫాలో అవుతూ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకునే వాళ్ళకి మంచిగా నేర్పిస్తాను నేను. ఎందుకంటే నా దగ్గర నేర్చుకుని వెళ్ళిన అమ్మాయి, అక్క నువ్వు అసలు నువ్వు నేర్పిన విధానం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. ఇది వచ్చేసరికి 3 layers ఫ్రాక్ అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో పెట్టిన మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ కూడా మీకు నచ్చినట్లయితే నన్ను ఇన్స్టా ద్వారా అండ్ వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను. ఆ బ్లౌజ్ కాస్ట్స్ అనేవి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను చెప్తాను. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఒక డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఇలాగా 2 కలర్ కాంబినేషన్స్లో దాన్ని డిజైన్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్కి 1 side బ్యాడ్జ్ టైప్లో వెల్వెట్ క్లాత్ తోటి గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో శారీకి ఇట్లా ఇంకొక శారీకి వచ్చిన లేసిన శారీకి డిజైన్ చేసి వెల్వెట్ కలర్ బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్కి శారీ ఏదైతే గోల్డ్ కలరు టిష్యూ, ఇప్పుడు ఆర్గంజా టిష్యూ టైప్లో ఇట్లా వస్తుంది క్లాత్. ఈ క్లాత్ వచ్చేసరికి నేను 7 meters క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి అండ్ ఇట్లా డిజైన్ చేయడం కోసం మోడల్కి నేను మిగతాది శారీని అయితే డిజైన్ చేశాను. వెల్వెట్ లేస్ అంతా శారీకి బార్డర్ లాగా వేసి ఇలా అయితే డిజైన్ చేశాను. అండ్ ఇది ఒక మోడల్ అనమాట. ఇది ఇంకొకటి హ్యాండ్స్కి సెంటర్లో కటింగ్ ఇచ్చి మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చాక్లెట్స్ అది పెట్టి సెల్ఫ్ పైపింగ్ ఇచ్చి గోల్డ్ కలర్ తోటి ఇట్లా ఫ్రిల్స్ పెట్టి క్లాత్ని మోడల్గా హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోని కూడా ఐ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను.
ఇలాంటి డిఫరెంట్ బ్లౌజ్ కలెక్షన్స్ అనేవి మన వీడియోస్లో చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి చెక్ చేసినట్లయితే చాలా మోడల్స్ అనేది దొరుకుతాయి. ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసరికి చాలా ఫేమస్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఒక డీ షేప్ అనేది కట్ వర్క్ టైప్లో ఇట్లా చిన్న చిన్న బీడ్స్ కూడా నేను యాడ్ చేశాను. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ పట్టు శారీకి బ్యాక్ సైడ్ మోడల్ ఎలా పెట్టి కుట్టాను అనేది ఇంతకుముందు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా. గోల్డ్ కలర్ పట్టు బార్డర్ అనేది శారీలో బ్లౌజ్లో వచ్చిన వేస్ట్ చేసుకోకుండా బార్డర్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇది వచ్చేసరికి పెళ్లి చూపులకి ఒక అమ్మాయికి అయితే నేను రెడీ చేశాను. ఇట్లా గోల్డ్ కలర్ క్లాత్ తోటి ఇలాగ ఫ్రిల్స్ అది పెట్టి బ్యాక్ సైడ్ వచ్చిన మోడల్ తోటి ఇలా డిజైన్ చేసుకోవచ్చని ఒక ఐడియా కోసం ఈ వీడియోని కూడా ఐకార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఒక వెల్వెట్ క్లాత్ అనమాట, డిజైనర్ పీస్. బాయ్స్కి ఇట్లా షోల్డర్ దగ్గర బటన్స్, ఓపెన్ బటన్స్ ఇచ్చి ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్కి సాగిపోకుండా పేపర్ షిప్ వేసి ఎలా కుట్టుకోవాలనేది చూపించాను. ఆ వీడియోని కూడా ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఒకటి మనకి కటోరీ కటింగ్ అనేది చాలామంది ఎలా కట్ చేసుకోవాలో చాలా కన్ఫ్యూజ్తో ఉంటారు. బట్ నేను చాలా తేలికగా చాలా ఈజీగా బ్యాక్ సైడ్ ఇట్లా బోట్ నెక్ పెట్టి ఐ షేప్ పెట్టిన విధంగా బటన్ ఇచ్చేసి ఫ్రంట్ వచ్చేసరికి నేను కటోరీ కటింగు నార్మల్ షేప్ బ్లౌజ్ అయితే విత్ షేప్ కట్ చేసి కుక్స్ పట్టి కాజా పట్టి కూడా యాడ్ చేసుకొని హ్యాండ్స్కి ఇట్లా మోడల్గా పోట్లీస్ పెట్టుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈజీగా అనేది కొలతలతో సహా చెప్పాను నేను. ఇదిగో ఇక్కడ చూస్తున్నట్లు ఈ విధంగా షేప్ మనకి కటోరీ కటింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. మనకి చెస్ట్ దగ్గర ఒక రౌండ్ మార్క్ లాగా వస్తుంది అనమాట. ఐకార్డ్స్లో ఈ వీడియోని కూడా యాడ్ చేస్తాను. మీరు ఒక్కసారి ఆ వీడియోని చూసినట్లయితే మీకు కటింగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక జార్జెట్ శారీ అనమాట. శారీకి ఇట్లాగా బ్లూ కలర్ ప్యాటర్న్ హ్యాండ్స్ వన్ సైడ్ ఇట్లా అర్ధచంద్రాకారంలో 5 లేయర్స్ వచ్చే విధంగా పేపర్తో సహా కటింగ్ చేసి లేయర్స్ ఎంతంత సైజు తగ్గించుకుంటూ కుట్టుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈజీగా అనేది నేను వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోని కూడా నేను ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను. అండ్ శారీకి ఇట్లా బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇట్లా పాట్ షేప్ నెక్ పెట్టి ఫ్రంట్ నార్మల్ నెక్ పెట్టి నార్మల్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా వన్ సైడ్ ప్యాటర్న్ అనేది డిటాచబుల్ అంటే పెట్టుకొని తీసే విధంగా. అండ్ ఇంకొక సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి సాక్స్ టైప్ అనమాట. హ్యాండ్కి వన్ సైడ్ వేసుకున్నప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత శారీలో బ్లౌజ్లో మిగిలిన పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి శారీకి టాజిల్స్ లాగా కూడా యాడ్ చేశాను. మీరు ఒక్కసారి గమనించినట్లయితే వన్ సైడ్ హ్యాండ్ ప్యాటర్న్ కనిపిస్తోంది, బ్లౌజు ఇట్లా నీట్గా అయితే వేసుకున్నప్పుడు వేస్ట్ బెల్ట్, శారీ టాజిల్స్ అన్నీ ఒక్కసారి మీరు క్లోజప్ లుక్లో ఒకసారి చూసినట్లయితే వివరంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్యాటర్న్స్ మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో అయితే తెలియచేయండి నాకు. ఈ మేడం మీద చెప్పాను కదా డిఫరెంట్గా ఇట్లాంటి ప్యాటర్న్స్ అనేది హ్యాండ్కి సాక్స్ అండ్ వన్ సైడ్ హ్యాండ్ ప్యాటర్ను అనేది ఇట్లా డిజైన్ చేసుకున్నారు. కాంబినేషన్ అనేది చాలా బాగా ఉంది కదా. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ 40+ సైజు వాళ్ళకి ప్రిన్స్ కట్ ఎలా కుట్టుకోవాలి, బ్యాక్ సైడు బ్లౌజ్ పీస్లో వచ్చిన బ్లౌజ్ చాలకపోతే హ్యాండ్స్కి ఆ బ్లౌజ్ పీస్ తోటి మోడల్ ఎలా పెట్టాను, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోని కూడా ఐకార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను. ఈ మోడల్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, నేను మళ్ళీ ఐకార్డ్స్లో అయితే ఒకసారి యాడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి నెట్టెడ్ హ్యాండ్స్ 3 లేయర్ హ్యాండ్స్. ఇది వచ్చేసరికి ఇంతకుముందు నేను మేడం ఒక ఆంటీ వాళ్ళ పాపకి మనవరాలకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది చెప్తూ ఉన్నాను. అండ్ ఇది వచ్చేసరికి బనారస్ అనమాట. 4.5 మీటర్స్ లంగాకి క్లాత్ తీసుకొచ్చుకున్నారు విడిగా. లెమన్ ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్, పింక్ కాంబినేషన్ బార్డర్లో లంగాని ఈజీగా విత్ బెల్ట్ క్యాన్వాస్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, నీట్గా ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, బెల్ట్కి విత్ బకిల్ ఎలా పెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని అయితే తీశాను. ఇక్కడ తను ఫ్రాక్ కుట్టుకుందని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో, అది ఎలా ఉందనేది తను వేసుకొని హ్యాపీనెస్గా అయితే తిరుగుతూ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఓవర్ కోట్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఓవర్ కోటు. ఇలాంటివన్నీ డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్స్ నా ఛానల్లో చాలా ఉంటాయి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీటన్నిటిని ఐకార్డ్స్లో అయితే తప్పకుండా వీడియోస్ని యాడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ నెట్టెడ్ బ్లౌజు. హ్యాండ్స్ రాలేదు, హ్యాండ్స్ విడిగా నెట్ తీసుకొని ఇట్లా 3 లేయర్స్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఎలాగా
3 లేయర్స్ 3 వేరియేషన్స్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను పెట్టాను. అండ్ ఇది వచ్చేసరికి ప్యాటర్న్ బ్లౌజు. విడిగా క్లాత్లు బ్లౌజ్ పీసెస్ తీసుకొని మనకు వచ్చిన లంగాలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ వేస్ట్ చేయకుండా ప్యాటర్న్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ బ్లౌజెస్లో అయితే చూపించాను. ఈ 3 బ్లౌజ్ వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను. ప్రతి వీడియోలో చాలా ప్యాటర్న్ బ్లౌజెస్ అనేవి మీకు మోడల్స్ అనేవి దొరుకుతాయి. ఛానల్ని ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు చాలా మోడల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. లేటెస్ట్ బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి మొత్తం చూడండి. ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే ఇలాంటి మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మా ఛానల్లో దొరుకుతాయి. వీడియోస్ని చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. నాకు ఛానల్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బాయ్.